హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మా తమ్ముడు పొలానికి వచ్చేసినాము. చూస్తున్నారు కదా, రోడ్ అంతా బ్యాంబూ స్టిక్స్తో పక్కన బ్యాంబూ స్టిక్స్ మరియు డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయండి. మా పక్కన మా తమ్ముడు పొలం పక్కన నేబర్స్ ఉంటారు. అక్కడ అయితే వాళ్ళు చాలా ప్లాన్గా ప్లాన్ చేసుకున్నారు గైస్. వాళ్ళు 3 monthsకి ఒక పంట వచ్చేటట్టు అయితే ప్లాన్ చేసుకున్నారు. అందులో అయితే మనం చూడొచ్చు మ్యాంగో తోట మరియు జామ తోట, సపోటా తోట వేశారు గైస్. చూడండి, ఇదైతే బ్యాంబూ స్టిక్ చాలా బాగుంది, చాలా చల్లగా గాలి ఉంది. అండ్ ఇక్కడ చిన్న పుట్ట కూడా క్యాప్చర్ చేసాం చూడండి గైస్. చాలా ఇది తాటి చెట్టు. ఇది పక్కన నేబర్స్ పొలం అండి. అక్కడ మాట్లాడుతున్న వాళ్ళైతే నేబర్స్ మా మమ్మీతో మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, నా చిన్నబాబు మినీ ట్రాక్టర్ అయితే డ్రైవ్ చేస్తా మమ్మీ అని అన్నాడు. సరే అని చెప్పేసి యాక్సెప్ట్ చేశాను. మా తమ్ముడు అయితే పొలం గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు. చూసాను. హాలిడేస్ అని వచ్చేసాను గైస్. ఇది తాటి చెట్టు చూడండి, ఎంత బాగుందంటే చూడండి. పక్కన మనకు పొలాల గురించి అయితే తెలుసుకోవాలి గైస్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అయితే. చూడండి, మినీ ట్రాక్టర్ ఒకసారి అయితే డ్రైవ్ చేసి అబ్బాయిలు అంటే అంతే కదా గైస్. చూడండి, ఎప్పుడైనా వాళ్ళు డ్రైవ్ చేయాలని అనుకుంటారు. అతనైతే నేబర్ అండి, పక్కన పొలం ఓనర్. తను కష్టపడి శ్రమించి చేసుకుంటున్నాడు. ఎందుకంటే అదొక ఇవన్నీ వాళ్ళ మామిడి తోట గైస్. చూడండి, అతను హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్ నుండి వచ్చి మరీ క్లీన్ చేసుకుని ఆ పొలాన్ని అంతా సేవ్ చేసుకుంటున్నాడు. కరెక్ట్గా చూస్తున్నాడు. ఇదంతా మా తమ్ముడు పొలం గైస్. చూడండి, మేము మమ్మీ అందరూ కలిసి ఒకసారి అయితే పొలానికి విజిట్ చేసాం. ఎందుకంటే హాలిడే కాబట్టి పొలము చూసినట్టు ఉంటుంది, టైంపాస్ కూడా అవుతుంది అని చెప్పేసి ఒకసారి అయితే వెళ్ళాం గైస్. చూడండి, అంత పొలం తీసేసారు. ఇదంతా మళ్ళీ క్లీన్ చేయించుకోవాల్సి ఉంటుంది.